మన అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ కమటం శిరీష కృష్ణారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా కాలాతీతమైంది. మంచిగా మైక్ మాట్లాడిస్తే ఇంకా గంట సేపు నడుస్తాయి ఉపన్యాసాలు. మీరు పని చేయాల్సి ఉండే. మేము రాకముందు ఈ సభ జరిపి భోజనాలు చేసి రెడీ ఉంటే మంచిగా ఓపెన్ చేసుకొని పోతుంటుంది. చైర్మన్ శిరీష కృష్ణారెడ్డి గారు, మా చైర్మన్ ఎంసీ పల్లె రవి గారు, వైస్ చైర్మన్ మాలతి గారు, గౌరవ కౌన్సిలర్లు, పార్టీల నాయకులు, పెద్దలు మల్లేశమన్న, ధనరాజ్, మా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ యాదవ్ గారు, గిరి గారు, జంగయ్య గారు, మీ అందరికీ పేరు పైన నమస్కారం. మహనీయులని మనం యాద్ చేసుకునేది జయంతి ఉత్సవాలు లేదా వాళ్ళ యానివర్సరీ డేస్ జరుపుకునేది వాళ్ళ ఆశయాన్ని మరోసారి నెమరేసుకోవడం కోసం అని చెప్పి అందరు చెప్పింది. మీరు చాలా విషయాలు మంచి మంచి విషయాలు చెప్పిండ్రు. అంబేద్కర్ని ఇప్పటికి కూడా ఏదో దళితుల కోసమే పనిచేసిన నాయకుడు చెప్పడం బాధ అనిపిస్తుంది. అని ఆయన భారత మాత ముద్దుబిడ్డనే కాదు, భారత జాతి గర్వించే ముద్దుబిడ్డ. అందుకే ఆయనకు భారతరత్న ఇచ్చింది. ప్రపంచంలో కొంచెం సౌండ్ పెట్టా. ప్రపంచంలో ఇన్ని విగ్రహాలు పెట్టబడి ఇన్ని కోట్ల మంది పండుగ వాతావరణం జరుపుకునేటువంటి భాగ్యం ప్రపంచంలో ఎవరి దక్కలేదు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్గా మాత్రమే దక్కింది. నేను ఇప్పటిదాకా సిటీకి పోతుంటే ఎక్కడ చూడు, ఏ చౌరస్తాలో చూసినా ఒక అంబేద్కర్ గారి విగ్రహం, అక్కడ ఒక కోలాహలం. చివరిది నేను ట్యాంక్ బండ్ మీదకి పోతే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ చేసి అంత పండుగ వాతావరణం జరుగుతోంది. వేలాది మంది సంవత్సరం ఇబ్బంది ఉంది అబాబు నీకు? మేము మైక్ మంచి కూడా మాట్లాడతా, లేకపోతే ఎట్లా మాట్లాడుతుంది? గిన్నె పట్టుకోనా? దానికి సంబంధం లేదు, ఇది పట్టిదే రికార్డు కోసం. వారు బాబు జగ్జీవన్ రామ్. చాలా మందికి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ₹2 కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు మాత్రమే తెలుసు. చాలా మందికి ఎన్టీ రామారావు ₹2 కిలో బియ్యమే గుర్తుకొస్తుంది. కానీ చాలా మంది తెలియని విషయం ఏంటంటే, దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలని ఆలోచన చేసిన మానవుడు బాబు జగ్జీవన్ రామ్. చాలా మంది తెలియదు. అంటే మహనీయులు ఆకలిని, దుఃఖాన్ని, అణచివేతని, అన్నిటికీ మిక్కిలి అస్పృశ్యతను ఎదుర్కొన్న మహానాయకులు వీళ్ళిద్దరు. ఎందుకంటే వారు రాసే ప్రతి అక్షరం, వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ఈ అణగారిన వర్గాల జాతుల్ని ఎట్లా కాపాడనో కడుపు నిండా ఆలోచన చేసిన మానవుడు అంబేద్కర్. కానీ బాధ అనిపించే ఒక అంశం ఉంది.
నేను మొన్న ఈ ఎన్నికలు చూసిన అంబేద్కర్ గారు నీ తలరాతను మార్చేది నీ ఓటు హక్కు అనేది ఇచ్చిండో శిరీష పదవి కానీ ఇవాళ రవి పదవి కానీ అమ్మ ఇస్తే రాలే, నాన్న ఇస్తే రాలే. ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే వచ్చిన పదవులే రవి పదవి కావచ్చు, నా పదవి కావచ్చు, శిరీష పదవి కావచ్చు, మారుతి పదవి కావచ్చు. నీ తలరాతను మార్చేటువంటి ఒక గొప్ప ఆయుధం ఇవాళ ఒడిదుడుకు గురవుతున్నది. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి తపన ఉన్న నాయకులని అంబేద్కర్ స్ఫూర్తి ఎక్కడో వాళ్ళకు అండగా ఉండకుండా ఇవాళ డబ్బులు ఉంటేనే రాజకీయాలనేటువంటి స్థాయికి దిగజారిపోయింది. మళ్ళీ ఇవాళ అంబేద్కర్ని యాద్ చేసుకోవడం అంటే నిజాయితీగా, నిక్కచ్చిగా నీ కోసం పనిచేసే, నీ కోసం తపన పడే నాయకులు ఎన్నుకునేటువంటి దానికి మళ్ళీ పునరంకితం కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ పార్టీలు వేరు కావచ్చు, జెండాలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ అందరి ఆశయం 140 కోట్ల ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉండడానికి కారణం ఆ మహనీయుడు అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ని ఏదో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిండు, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండు అని చెప్పి మాట్లాడుకుంటారు. కానీ మొత్తం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం అనే విషయం మీకు తెలుసు. ఇలా చైనా మనకంటే కొంత 1 కోటి 2 కోట్ల జనాభా ఎక్కువ ఉండొచ్చు, కానీ అది ప్రజాస్వామిక దేశం కాదు. కులాలు, మతాలు, వైవిధ్యాలు, అంతరాలు, అనేక రకాల ఇవాళ సమస్యతో సతమతమవుతున్న భారత్ ఈనాటికి కూడా ఇంత గొప్పగా కలిసిమెలిసి ఉండడానికి కారణం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం అనేది కారణం. సరే అన్ని అనేకం చెప్పిండు, కానీ ఒక్కటి మాత్రం బాధ అనిపించే అంశం ఏంటంటే ఆయన సమస్త సంపదలు, ఈ దేశంలో ఉన్న సమస్త సంపదలు సమస్త ప్రజల ఆకలి తీర్చాలి, సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పి రాసిన మహనీయుడు అంబేద్కర్. రెండో అతి ముఖ్యమైన ఏం చెప్పిండు ఆయన, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు. సంపద అందరి అవసరాలకు పంచబడాలి అని చెప్పిండు. సంపద కొద్ది మంది చేతిలో ఉండాలని చెప్పలే అంబేద్కర్. కొద్ది మంది అవసరాల కోసమో కొద్ది మంది సుఖాల కోసం ఉండాలని చెప్పి అంబేద్కర్ ఎప్పుడు చెప్పలే. అంబేద్కర్ చెప్పింది సమస్త సంపదలు సమస్త ప్రజల అవసరాలు తీర్చేది ఉండాలని. మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు కొద్దిమంది కొంత భూములు కలిగి కొంత పెద్దోళ్ళు ఉండవచ్చు, కానీ ఒకటే జనరేషన్లో రెండో జనరేషన్నే లక్షల కోట్లకు యజమాని అవుతున్న ఒకవైపు ఉన్నారు. కనిపెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేక, కన్న బిడ్డలకి మంచి చదువు చదివించలేక, ఏదైనా కుటుంబంలో ఏదైనా వైద్యానికి అవసరం పడితే తిరుగుతూ ఉంటుంది తల్లి, నా భర్తని బతికించుకోవాలి, నా కొడుకుని బతికించుకోవాలని చెప్పి ఏ ఇంటికి పోయినా కూడా అప్పు పుట్టక ఇవాళ పేదరికంలో మగ్గిన వాళ్ళు ఎంతమంది సతమతం అవుతున్నారో, ఎంతమంది చనిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 79 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ పేదరికం నుంచి వెళ్ళి 25 కోట్ల మంది బయటపడరని చెప్పుకున్నప్పటికి కూడా ఈనాటికి ఇంకా ఎక్కడో కాడ కష్టంలో ఉన్న కుటుంబాలు, కష్టాల నుంచి బయటపడక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇవాళ అంబేద్కర్ గారు 79 సంవత్సరాల తర్వాత కూడా ఈ దుస్థితి ఉండడం బాధాకరమైంది. కాబట్టి అంబేద్కర్ గారు కళ్ళగన్న నిజమైన స్వేచ్ఛ ఉండొచ్చు, స్వతంత్రం ఉండొచ్చు, కానీ ఇంకెక్కడో సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చడంలో ఇంకెక్కడో వెనుకబడి ఉన్నది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్గా నేనైతే నమ్ముతా, దుఃఖమున్నోనికి ఆకలిలోనికి అధికారం వస్తే అనే సమస్య పరిష్కారం అవుతుందిగా తప్ప ఎక్కడో ప్రజలంటే ఏందో, జీవితాలంటే ఏందో, కష్టమనే తెలియడానికి అధికారం వస్తే వాళ్ళు మీకోసం కష్టించేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ఈ ఓట్ల సందర్భంలో తప్పకుండా కొంత ఆలోచన చేయాలని చెప్పి మాత్రం నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పైసలు ఎప్పుడు శాశ్వతం కాదు.
చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి చాలా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గురువు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు. ఇప్పటిదాకా ఎవరో మాట్లాడే మనవాదం గురించి మాట్లాడు. ఇవాళ ఈ దేశంలో ఆడపిల్లలు చదువుకోవడానికి హక్కు లేదు, ఆడపిల్లలు చదువుకునేట్టు హక్కు లేదు. మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు చదువులు నేర్పాలని చెప్పి ప్రయత్నం చేసిన మహానాయకురాలు సావిత్రిబాయి పూలే. ఆమె దళితవాడలలో తిరుక్కుంటా, ఆమె గ్రామాలు తిరుక్కుంటా చదువు చెప్పడానికి పోతున్నప్పుడు కొంతమంది నీచులు ఆమె మీద పెండేసుడు, ఆమె రాళ్ళతో కొట్టేటువంటి చరిత్ర కూడా మనం విన్నాం. గన్ని కష్టాలు భరించి ఆమె తన భర్త ఏ సామాజిక సేవ కోసం అయితే పనిచేస్తున్నాడో వాళ్ళ భర్త అడుగుడాలు నడిచి దేశం కోసం, ఈ దేశ మహిళల కోసం ఇలా ప్రాణత్యాగం చేసిన మహానాయకురాలు సావిత్రిబాయి పూలే. ఇవాళ అట్లా చదువుకున్నారు కాబట్టే శిరీష ఇవాళ చైర్మన్ కాగలిగింది, అట్లా చదువుకున్నారు కాబట్టే ఇలా మాలతి మాట్లాడగలుగుతా ఉంది. ఇవాళ అనంత కోటి నక్షత్రంలో సగం నీవు సగం నేనని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చినాం. కానీ ఇవాళ ఒక కల్పన చావ్లా చంద్రమండలం మీద అడుగుపెట్టిన, ఇవాళ సైన్యంలో, పోలీసులలో, ఐఏఎస్ ఆఫీసర్లలో, ఇవాళ అనేక రంగాల్లో సగం ఇవాళ మహిళలు రావడానికి కారకురాలు ఇవాళ సావిత్రిబాయి పూలే. ఎందుకంటున్నంటే కొద్ది మంది మాత్రమే మరణించి కూడా జీవిస్తారు. ఆ మరణించి కూడా ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా ఉండే నాయకులు ఒక సావిత్రిబాయి పూలే, ఒక అంబేద్కర్. ఇవాళ అందుకనే మనుషులు పుడతారు, గిడతారు. ఇవాళ మనిషి తన కోసం తాను బతికేవాడు ఈ కన్నా హీనమైన వాడు, మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు. కాబట్టి ఆ హిమాలయాల కన్నా గొప్పవాడైనటువంటి అంబేద్కర్ని గ్రామాన విగ్రహాలు పెట్టుకొని, వాడవాడల విగ్రహాలు పెట్టుకొని, ఇవాళ ఆ విగ్రహం చూసినప్పుడు ఏం గుర్తొస్తుంది? అంబేద్కర్ రిజర్వేషన్ మాత్రమే గుర్తురాదు. ఓ మహానీయుడా నాకు మాట్లాడే స్వేచ్ఛ కల్పించడం, ఓ మహానీయుడా నాకు ఓటేసే భాగ్యం కలిగించడం, ఓ మహానీయుడా సమానంగా బతకాలని చెప్పి కోరుకున్నావు, ఓ మహానీయుడా కులం లేని, మతం లేని, ఒక దోపిడీ లేని మనిషి గౌరవించే, మనిషిని గొప్పగా బతికేటువంటి ఇలా సమాజం రావాలని కోరుకున్నామని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అందువల్ల అంబేద్కర్ని మనం యాద్ చేసుకోవడం అంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మనం ఎక్కడో కాడ ఉన్నంతలో కొంత సేవ చేసే బాధ్యతని భుజాల మీద వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాత మా రవికి, తర్వాత దానికోసం ప్రయత్నించేటువంటి మా కమిటీకి అభినందన తెలుస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.